మా ఏకైక తండ్రి గారు కీర్తిశేషులు చిట్ ఫండ్ పరమేశ్వరరావు గారికి 2 మగపిల్లలం పుట్టాం. మొదటోడు శంకర మాస్టరు. రెండోవాడు వీరేశం, అంటే నేనన్నమాట. శంకరం మాస్టర్ తాలూకు వాళ్ల నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదని చాలా ఏళ్ల క్రిందటే అనుకున్నాను. కానీ వచ్చేశారు. కవర్ల ఫాల్టు. మా మావయ్య గారికి పడని వారిని ఎక్కువసేపు ఉండనివ్వరు. పరమేశ్వరరావు గారి మనవడు అని అడిగినందుకే వేళ కవరిచ్చారు. ఇక్కడ ఎవరి తప్పు లేదు. దయచేసి వెళ్ళిపోండమ్మా. అరే వీళ్ళకి దండం పెడతారేంటి? తన్ని తరివేక. ఆగండి. అన్నయ్య గారు, ఒకరికొకరు నచ్చకపోయి ఉంటే ఇంతసేపు కూడా ఉండేవాళ్ళం కాదు. మీ కూతుర్ని నా కంటికి రెప్పలా చూసుకుంటాను. అప్పే తీరట్లేదు, రెప్పలా చూసుకుంటారట. చెడలవాట్లతో ఆయన అప్పులు కాదండి, దురదృష్టం వల్ల జరిగినవంతే. మీ అమ్మాయిని మా అల్లుడు కాలు కందకుండా చూసుకుంటాడు, నాది గ్యారంటీ. నానా ఈయన హామీలు ఇచ్చేస్తుంటే నవ్వు వచ్చేస్తుంది. రే, మన సుబ్బుగాళ్లాగా సైలెంట్ గా ఉండర్రా ఇల్లు. ఇంత బతిమలాడుకోవడం ఎందుకమ్మా? చీ వెనక ముందే వెళ్ళిపోతే సరి. నీకేం తెలుసన్రా? చూడన్నమ్మా, జరిగింది గుర్తు తెచ్చుకొని గొడవ పడితే నా పెద్దరికం చిన్నబోతుంది. ఆడకూతుళ్ళు కూడా వెంటొచ్చారు. వాళ్ల ముందు మిమ్మల్ని గెంటేయలేను. తండ్రి సంపాదించిన ఆస్తికి కొడుకు వారసుడైనట్టే చేసిన తప్పుకి అప్పుకి కూడా కొడుకు రుణగ్రస్తుడవుతాడు. శంకరం మాస్టారు గురించి ఈ జన్మలో వినదలుచుకోలేదు. కానీ అతని రక్తాన్నే కళ్ళారా చూస్తున్నాను. కళ్ళల్లో పెట్టుకుని పెంచిన కూతుర్ని మీకిచ్చి చెడ్డ పేరు తెచ్చుకోలేను. స్తోమత లేకున్నా పాపమని జాలిపడి బియ్యం కలుపుకోవచ్చు, కానీ ఊరే శాపం పెట్టిన కుటుంబంలోకి నా బంగారు తల్లిని పంపలేనమ్మా.
ఓపిగ్గా చెప్పినందుకు సంతోషంగా వెళ్ళండి. క్షమించండి, నా కొడుకు చేసిన పొరపాటుకి. అబే, మీ బోటోళ్ళు క్షమాపణ అడిగితే గోదారి తల్లికి వానదేవుడు సారు చెప్పినట్టుగా ఉంటది. అనయ్య, వాళ్ళని కూర్చోమను. కూర్చుంటామమ్మా, వాళ్ళు వెళ్ళిపోయారుగా. అరే విఘ్నేష్, కూర్చోరా. కూర్చోరా. కూర్చోమ్మా, కూర్చో. పిల్ల కళగా ఉంది. చెప్పాను కదమ్మా, చేసుకుంటే శ్రీ విద్యనే చేసుకుంటానని. కానీ ఒక్క మాట, మా అన్న కొడుకు గణపతిని లైకింగ్ చేసి మళ్ళీ మా బలాంతాన మమ్మల్ని మావయ్య అత్తయ్య అని పిలిస్తే బాగుంటుందా అని. నా కూతురు ఆ సంబంధం నచ్చిందని అప్పుడు చెప్పింది. జరిగిన పొరపాటేంటో తను ఇప్పటిదాకా చూసింది కదా వీరేశం. మరే 25 కోట్లు ఆస్తున్న మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. కోడలు సంతోషంగా రావాలి గని మొహం మార్చుకుని రాకూడదని నా ఫీలింగు, అంతే. చూస్తుంటే విద్యకి మీ సంబంధం నచ్చనట్టుంది. తన మనసులో మాట మీరు చెప్పకూడదు గంగమ్మ. నువ్వే చెప్పు విద్య. నేను చెప్పాలనుకోవడం లేదు, అడగాలనుకుంటున్నాను. ఏమడుగుతావో అడగమ్మా. మా కాబోయే కోడల కన్నా ఎక్కువ ఏంటి? ఆస్తి 25 కోట్లు అన్నారు కదా ఆంటీ. 25 కోట్లకి ఎన్ని సున్నాలున్నాయో మీ కొడుకుని చెప్పమనండి. చెప్పరా. విఘ్నేష్, మీరు కాదు, పెళ్లి కొడుకు. చెప్పరా. సున్నాలంటే అసలు సున్నాలతో పనే ఉంది, దానికి విలువ ఉండదు కదా. హ, మాకు కోట్లున్నాయి, జీరో ఎందుకు? మాకు కోట్లున్నాయి కదమ్మా, సున్నాలెందుకు? విలువ లేదని ఎలా అంటారు? ఎడమ పక్కనుంటే విలువ పెరక్కపోవచ్చు, కుడి పక్కనుంటే విలువ పెరుగుతూనే ఉంటుంది. కోట్లకి కుడి పక్కనే 7 సున్నాలుంటాయి. ఏంటండి ఈ పరీక్ష? ఎందుకో నేనే చెప్తాను. నాకు చదువు అంటే ప్రాణం. 3వ తరగతి దాకే బడికెళ్ళాను. మా అన్న పుస్తకాలు, మా చెల్లి పాఠాలు, మా తమ్ముడి నోట్బుక్లు చూశాను, కానీ పై తరగతులకి వెళ్ళలేకపోయాను. నన్ను చేసుకునేవారు
మాస్టర్ అయితే నన్ను చదివిస్తారని ఆశతో ఎదురు చూశాను. ఇప్పుడు ఆ సంబంధం వచ్చింది. ఇంతలోనే వెళ్ళగొట్టారు. అర్థమైపోనాదండి. బ్రహ్మాండంగా చెప్పేసినదిగా మీ పెద్ద కూతురు. తనకు కావాల్సింది మొగుడు కాదు, మాస్టారు. నెత్తి నెట్టుకునేవాడు కాదు, బెత్తం పట్టుకునేవాడు కావాలి. ఇంకా చూస్తారంటే మీ ఇంట్లో కాలెట్టనని ఇండైరెక్ట్ గా చెప్పాక వీళ్ళిచ్చే కాఫీ కోసం చూస్తున్నారా? నడవండి. నానా నాకు నచ్చింది నాన్న. ఫోటో సుత్తూ సన్నీళ్ళ స్నానం చేద్దు గాని పద. టీచర్ని చేసుకోవాలనుకోవడం నీ కోరిక కావచ్చు విద్య, కానీ అందరి ముందు మీ నాన్నగారి పరువు తీయకూడదు కదా. నిన్ను దారిన పోయేవాడికైనా ఇస్తాను గాని ఆ గణపతి మాస్టర్కి మాత్రం ఇవ్వను. గుర్తుపెట్టుకో. నిన్ను దారిన పోయేవాడికైనా ఇస్తాను గాని ఆ గణపతి మాస్టర్కి మాత్రం ఇవ్వను. మీరు 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 నాకు నచ్చారు. మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను. మీ కాబోయే భర్త నుదుటను కూడా గుట్టు పెట్టండి. స్తోమత లేకున్నా పాపమని జాలిపడి బియ్యం కలుపుకోవచ్చు, కానీ ఊరే శాపం పెట్టిన కుటుంబంలోకి నా బంగారు తల్లిని పంపలేనమ్మా. అన్నయ్య 10 తీసుకో అన్నయ్య. 15 30 31 34. అదేంటన్నయ్య 34 వస్తే 35 అనేసా? 34 మార్క్స్ అంటే ఫెయిల్, 35 మార్క్స్ అంటే పాస్ కదా. ఒక్క మార్కుతో వాడి జీవితాన్ని ముందుకెళ్ళకుండా ఆపడం ఎందుకమ్మా? అందుకే పాస్ చేశాను. నేను వేసిన ఈ ఒక్క మార్కు వాడి జీవితంలో వెలుగు తెస్తుంది. ఒక్క నిమిషం, ఒక్క మార్కు, ఒక్క మాట, ఒక్క అడుగు, వాటి విలువ నాకు బాగా తెలుసమ్మా. నా విషయమే చూడు. నిన్నటి వరకు విద్యని నా భారీగా ఊహించుకోవడమే కాకుండా మనసులోకి తను తీసుకున్నాను. తనే జీవితం అనుకున్నాను. ఒక్క క్షణంలో నా మనసు ముక్కలైపోయింది. నా తలరాత మారిపోయింది. ఏంట్రా నువ్వింకా అమ్మాయిని మర్చిపోలేదా? ఎప్పుడైతే వాళ్ళు మనల్ని గుమ్మం దాటి బయటికి పొమ్మన్నారో అప్పుడే మన శత్రువులు అయిపోయారు. అదే కదా. అలా
అలాంటి వాళ్ళని మనసులో తలుచుకోవడమే కాదు, మనుషులుగా కూడా మనం చూడకూడదు. అది మాటంటే, అది పౌరుషం అంటే. ఇంకా నయం, మీతో వచ్చుంటే నా ప్రెస్టేజ్ అంతా పోయిండేది. అవును, తమరు పెటాపురం జమీందారు మరి. వదిలే మావయ్య, బావేదో బాధలో అన్నాడు అనుకో. అల్లుడు, మనసులో బాధెట్టుకోకు. ఓడిపోయేది మడుసులు వాళ్ళ నిర్ణయాలే గాని ప్రేమ కాదు. నీ మనసేం చెప్తోంది? ఆ పిల్ల నీదేనా? అయితే ఆ పిల్ల నీదే. కాతే పెళ్ళి ఓ నెల అటు ఇటులో అవుద్ది. సరిపోయింది. ఈయన మాటలు విన్నావంటే ఈయనలాగే మిగిలిపోతావు. మీ మావయ్య జోలికొచ్చావంటే చెంప పగులుతుంది చెప్తున్నా. ప్రేమ గురించి వాడికి తెలిసినంతగా మీ ఎవ్వరికీ తెలీదు. గణపతి, నీ మనసిలా గాయపడ్డానికి నేనే కారణం. అమ్మా, అదేంటమ్మా అలా అంటావు? ఆ అమ్మాయిని చూడగానే నా కోడలైతే బావుంటుందనిపించింది. అనవసరంగా నీకు చెప్పి ఆ అమ్మాయి మీద లేనిపోని ఆశలకు కారణమయ్యాను. మీ జంట బావుంటుందనుకున్నానే కానీ ఇలా జరుగుతుందనుకోలేదు గణపతి. నీ మనసులో ఆ అమ్మాయికి ఎంత గొప్ప స్థానం ఇచ్చావో నీ కళ్ళల్లో తెలుస్తుందిరా. మీ చిన్నాన్న వల్లే మనం ఇలా అయిపోయాం. అయినా వాళ్ళకి జాలేదు. ఎందుకింతలా శత్రుత్వం పెంచుకున్నాడో తెలియడం లేదు. అయినా సరే నీకోసం వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకునేనా? అమ్మా, మా గణపతి ఇష్టపడుతున్నాడు, మీరు దయచేసి సంబంధం వదులుకోండి అని అడుగుతాను. నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా? వాళ్ళే ఏదో ఒక రోజు నీ కాళ్ళు పట్టుకుంటారు, క్షమించమని అడుగుతారు. పగటి కలను బానే కంటున్నావురా. అమ్మా, నీ మాట విని చిన్నాన్న వాళ్ళు సంబంధం వదులుకున్నారే అనుకుందాం. ఆ ఆదినారాయణ తన కూతుర్ని మనోడికిచ్చి పెళ్లి చేస్తాడన్న గ్యారంటీ ఏంటమ్మా? అసలు ఎందుకు ఇవ్వాలి? ఇంట్లో ఖర్చులకు కూడా సరిపోని నీ కొడుకు జీతం చూసా, బయట ఊర్లో మనకున్న పరువు గురించి వినా. ఆశకు కూడా హద్దుండాలమ్మా. ఆకాశం వైపు చూస్తూ అడుగులేస్తే బొక్క బోర్లా పడతాం. అన్నయ్య అనుభవంతో చెప్తున్నాడమ్మా. కిందడ్డం గురించేగా నువ్వు అనేది? అంతేగా. ఇలా మాటలు అనేసుకుంటూ బ్రతికేయండి. ఆ ఆదినారాయణ వచ్చి తన కూతురుని అప్పచెప్పేసి వెళ్తాడు. వెటకారమా? చిన్నాన్న కాళ్ళు పట్టుకునే బదులు ఆ ఆదినారాయణ కాళ్ళను పట్టుకుని ఉండుంటే పరువు పోయిందని రచ్చ చేస్తే పిల్లనైనా ఇచ్చేవాళ్ళు, లేదంటే 1 కోటి రూపాయలైనా విసిరేసేవాళ్ళు. మన అప్పులన్నీ తీరిపోయేవి. నా కొడుకు ప్రేమని అమ్ముకునేంతగా దిగజారలేదురా. అసలు దిగజారడానికి ఏముందమ్మా? ఆల్రెడీ పాతాళంలోనే ఉన్నాం. ఏదేమైనా మీ చిన్న తమ్ముడు ఉన్నట్టు మాట్లాడతాడే, ఆ నిప్పే. ఎక్కువ రాసుకుని పోసుకుని తిరక్కు. సంవత్సరం నుంచి పై జేబులో ఉన్న 2000 రూపాయల నోటు కాలిపోద్ది. సర్లే, ఏళ్లతో మనకెందుకు గాని, ఆకలేస్తుంది. మన పని మనం చూసుకుందాం పద. అల్లుడు, బాధపడమాకరా, అంత మంచి జరుగుద్ది.
ఆస్తి 25 కోట్లు అన్నారు కదా ఆంటీ. 25 కోట్లకి ఎన్ని సున్నాలున్నాయో మీ కొడుకుని చెప్పమండి. నన్ను చేసుకునేవారు మాస్టర్ అయితే నన్ను చదివిస్తారని ఆశతో ఎదురు చూశాను. ఊరి 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 సీసా 10 ఏళ్ళకి పై మాటేరా, ఇట్టా పగలగొట్టావేట్రా? అబ్బా అది పక్కన పడేయండి. ముందు వీడికి ఏమైందో చూడండి. వదలమ్మా. నీ ఇష్టపడుతుంది అదే. ఎవర్రా? ఇంకెవరు నాన్న? ఆదినారాయణ గాడి కూతురు 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 కూతురు. నాకు సున్నాలు కూడా తెలియదు అంటోంది. గణపతి కాడు మాస్టర్ కాబట్టి మనసు పడ్డానంటే నేను మనిషిని కాదనా? రే అరవకరా, చుట్టుపక్కలోళ్ళుంటే ఒక్కగానొక్క కొడుకుని సరిగ్గా చూసుకోవట్లేదు అనుకుంటారా? విద్య నన్ను చూడలేదు నాన్న. 6 అడుగులున్నావు, నువ్వు కనపడకపోవడమేట్రా? చూసింది ఒక యదవలాగా చూసింది. నాకు ఆస్తి అంతస్తు ఉన్నా ఆ గణపతి గాడి ముందు నేను తక్కువే అన్నట్టు చూసింది. దాని మాటలు పట్టించుకుంటే ఎలారా? వదిలే. ఈ మాట నేను చూడకముందే చెప్పాలి. చేసుకుంటే శ్రీ విద్యనే చేసుకుంటానని చెప్పానప్పుడే నేనెంత మొండి పట్టు పట్టానో మీకు తెలియాలి. మాస్టర్ని చేసుకుంటానంది గాని ఆ గణపతి గాడికి స్టార్ లేదని తేలిపోయింది కదరా. కానీ విద్య నాకివ్వనని, కూతురిష్టపడినందుకు టీచర్కే ఇస్తానని ఆ గణపతి గాడి కట్ట పెడితే చంపేస్తాను నాన్న. ఎవర్నిరా? ముందు వాణ్ణి, ఆ తర్వాత ఎందుకిలా చేశావని నన్ను అడిగే ప్రతి ఒక్కడిని వేసేస్తాను నాన్న. ఏమండి, వీడు అన్నంత పని చేసేలా ఉన్నాడండి. మీరేదో ఒకటి చెయ్యండి. సీర కట్టుకుని రికార్డింగ్ డాన్స్ చేయమంటావా? ఆవేశంతో ఈడేమైపోతాడో ఆలోచన రాక నేనేమైపోతానో అని సత్తా ఉంటే ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి అని నూకుతా ఉంటావేటే? నానా, మొగుడు పెళ్ళాలిద్దరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి. చాక్ పీస్ పట్టుకునేవాడే చాకు లాంటి పిల్లని పట్టాడని ఎవడైనా అన్నా, ఈ విఘ్నేష్ గాడు సున్నా అని విన్నా, నేనింట్లో ఉండా, జైల్లో ఉంటా. ఒక్కగానొక్క కొడుకండి. యహా ఆపవే నువ్వు. ఇంకొకటి కందామే అన్నా, నువ్వు విన్నావా? పద్మా, పద్మశ్రీ, కేకేస్తుంటే బదులీవేంటే? నీళ్లు తాగుతూ ఎలా మాట్లాడమంటావు? అమ్మమ్మ అయితే మంచిగా ఉంటూ ముంచేస్తుంది. 2 పనులు ఒకేసారి చేయగలదు. కూతుర్ని కాదే శత్రువుని కన్నావు. ఇది అత్తారింటికెళ్లే లోపు కొంప కూల్చేస్తుంది చూడు. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. లవ్ లెటరే. నీకెవరు రాశారే? గట్టిగారుకే నిజమనుకుంటారు. నీ ఆడబడుచు శ్రీవిద్యకి ఆ గణపతి మాస్టర్ రాశాడు. పెళ్లి చూపులు పెటాకులైన తర్వాత ఇంకెందుకు రాస్తాడు? బోడి చీర 500 పెట్టి కొనివ్వగానే శ్రీవిద్య మెలికలు తిరిగిపోయిందిగా. చీర బిల్లుతో పాటు ఈ ఉత్తరం కూడా రాసిపెట్టాడు. నాకే గనక చదవచ్చుంటే అప్పుడే ఏకి పారేసేదాన్ని. నువ్వు చదువు. వినయ విధేయతలతో కూడిన విద్యకు. అబ్బో, పిల్లను బాగానే చదివేశాడు. మాస్టర్ కదా.  తొలి చూపులోనే మీరు నచ్చేశారు. 2 పెళ్లి చూపులు 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 2 పెళ్
ఆహా, పెళ్లి చూపుల దాకా మన ప్రస్థానం వస్తుందనుకోలేదు, కానీ వచ్చింది. ఎందుకంటే అందంలో, ఆస్తిలో మీకు నాకు చాలా వ్యత్యాసం ఉంది. మరే ఇది బలంగా ఉంటే అతను పీలగా ఉన్నాడు. ఈ రోజుల్లో 1 కోటి రూపాయలుంటేనే అందులో 1 రూపాయి తగ్గినా బెంబేలెత్తిపోయేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ మీరు కోటీశ్వరాలైనా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం చూసి మీలాంటి మంచి మనసున్నవారు నాకు భార్యగా రావాలనుకున్నాను. కోట్లు కట్నంగా వస్తాయని ఈ తెలివి. మీతో ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలండి. ఏంటంట? నేను చదవడం కాదమ్మా, విద్య వేసిన వేషాలు మావయ్య గారి ముందే చదవాలి. మావయ్య గారు, మావయ్య గారు, ఏమండి? శ్రీవిద్య, మధుబాబు, మురళి, అందరూ రండి. అన్నయ్య గారు రండి, త్వరగా రండి.